ఉపాధ్యాయులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కాంప్లెక్స్ సమావేశాలకు నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నా మార్నింగ్ ఇక్కడ ప్రేయర్ టైంకు దాదాపు 60% దాకా వచ్చేది. ఈసారి 2-3 వచ్చారు ప్రేయర్ టైంకు. అంటే దాని సీరియస్నెస్ తగ్గడము అనేది ఇక్కడ అవుపిస్తుంది. 12th నిన్న వాయిదా వేయడం జరిగింది ఎలక్షన్ ట్రైనింగ్స్ వల్ల. ఇది కూడా వాయిదా అవుతుంది అనుకున్నాం, కానీ ఎలక్షన్ ట్రైనింగ్స్ ప్రైమరీ వాళ్ళకి తక్కువ ఉన్నాయి కాబట్టి యాజ్ యూజువల్గా ఈరోజు కొనసాగించమని మధ్యాహ్నం తర్వాత చెప్పడం జరిగింది. పదే మనం చెప్పుకుంటున్న అంశాలే. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఉండాలంటే స్ట్రెంత్ పెరగాలి. స్ట్రెంత్ పెరగాలంటే మన ప్రయత్నము 100% ఉండాలి. మన ప్రయత్నం లోపం ఉండొద్దు. మన ప్రయత్నం ఉన్నాక అన్ని రకాల కార్యక్రమాలు చేసినాక కూడా తగ్గితే అది వేరే విషయం, కానీ మన ప్రయత్నం లోపం ఉండొద్దని జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. హై స్కూల్ స్థాయిలో 10th రిజల్ట్ను కొంత ప్రామాణికంగా చూస్తారు కాబట్టి 10th రిజల్ట్ మీద ఫోకస్ పెట్టడము, మిగతా క్లాసెస్ మీద కూడా వివిధ రకాల జిల్లా యంత్రాంగము, కలెక్టర్ గారు, డిఓ గారు బాగా విజిట్ చేయడము జరుగుతూ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ ఎక్కడ పోతే అక్కడ కలెక్టర్ గారు కూడా యావరేజ్గా డైలీ 1 or 2 స్కూల్స్ విజిట్ చేస్తూ ఉన్నారు. డిఓ గారు కూడా మార్నింగ్ సెషన్ అంతా కూడా స్కూల్స్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. కాంప్లెక్స్ సమావేశాలు కూడా జరుగుతూ ఉంది. సారు చెప్పేది ఒకటే, స్ట్రెంత్ను బాగా పెంచుకోవాలనే ఏకైక తన నినాదంతో ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు కూడా మాకు 1 గంట కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్ పెట్టారు ఎంఈఓలకు అందరు కూడా. బహుశా ఏ అంశాల మీదనో ఈ మధ్యన జరిగినటువంటి కార్యక్రమాల మీద కావచ్చు, భవిష్యత్ కార్యక్రమాల మీద అనుకుంటా. బహుశా నిన్న మాకు నైట్ మెసేజ్ పెట్టడం జరిగింది. కాబట్టి అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి వస్తున్నాం కాబట్టి ఇప్పుడు చేసేటువంటి యాక్టివిటీస్ నెక్స్ట్ అడ్మిషన్స్ మీద ప్రభావం పడుతుంది. నాకు తెలిసి నేను దాదాపు చాలా స్కూల్లే విజిట్ చేసిన, కొన్ని మండలంలో ఒక 6-7 స్కూల్స్ తప్పిస్తే సరే ఎక్కువనో తక్కువనో విజిట్ అయితే చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అకాడమిక్ ఇన్స్పెక్షన్ మాదిరిగా కాకుండా విజిట్ చేయడము, పిల్లల్ని కొంత పరిశీలించడము, అక్కడ ఉన్నటువంటి భౌతిక వసతులను, మిడ్ డే మీల్స్ను పరిశీలించడం అనేది జరిగింది. టోటల్గా విజిట్ చేసిన దగ్గర అయితే ఎక్కువ శాతం సంతృప్తికరంగానే ఉన్నది. ఉపాధ్యాయులు కూడా సమయానికి హాజరవుతూ ఉన్నారు. పాఠశాలలో కూడా తమ వంతుగా కాన్సన్ట్రేషను చేస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. అక్కడక్కడ కొన్ని స్కూల్లో మైనర్ ఇబ్బందులు తప్పిస్తే కొంత కమిట్మెంట్తోనే పనిచేస్తున్నట్టు నా యొక్క అబ్జర్వేషన్లో ఉంది. యాక్చువల్లీ అయితే అకాడమిక్ సైడు ఇంకా మనం పూర్తి అవగాహన ఉండాలంటే నేను పదే చెప్పినట్టు ఆర్పీల ద్వారా మనం విజిట్ చేసి ఒక పూట అంతా, కనీసం ఒక పూట ఒక స్కూల్లో ఉంటేనే అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా మనకు తెలిస్తే. అయినా నేను పిల్లల్ని ర్యాండమ్గా చదివించినప్పుడు కావచ్చు, నోట్స్ పరిశీలించినప్పుడు కావచ్చు, నేను విజిట్ చేసిన కాడికైతే మ్యాక్సిమం సంతృప్తికరంగానే ఉంది. ఉపాధ్యాయులందరూ కూడా బాగా పనిచేస్తున్నట్టు నాకున్న అబ్జర్వేషను. ఎక్కడ కూడా కాంప్లైంట్స్ మన మండలం కొల్లి పెద్దగా మిడ్ డే మీల్స్ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు పెద్దగానైతే లేవు. కొన్ని ఈ మిడ్ డే మీల్స్ యాప్లో అప్లోడ్ చేయడము, డైలీ మెసేజ్ పెట్టడము, తర్వాత ఎఫ్ఆర్ఎస్ కూడా దాదాపు రెగ్యులేట్ అయింది. మనం అంతిమంగా మొన్ననే ట్రాన్స్ఫర్స్ అయినాయి, ప్రమోషన్స్ అయినాయి. కొద్ది కాలం పాటు అదే పాఠశాలలో పనిచేయాలి. ఏముందిలే ఎండాకాలం అయిపోయినాక పోతాం అనేది కాదు. కాబట్టి పాఠశాలను స్ట్రెంత్ పెంచుకుందాం, పాఠశాలను కాపాడుకుందాం. భౌతిక వసతులు కూడా వీలైనంత మేరకు ప్రభుత్వ పరంగా వచ్చేటివి ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా దాతల సహకారంతో కూడా బాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా మండలాల కంటే కూడా మన దగ్గర మెరుగైన స్థితిలోనే ఉందని నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఉపాధ్యాయులు ఇంకా మెరుగైన స్థితిలో ఈ 2 నెలల కాలం ఏప్రిల్ వరకు కొంచెం పిల్లలతోటి, పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ పెట్టుకొని మనం స్ట్రెంత్ని పెంచుకునే విధంగా. మొన్న మాకు 5:30 ఒక ప్రోగ్రామ్ పెట్టాడు కలెక్టర్ గారు, 5:30కు లేచిపోవాలని. సరే పోయినాం, అందరం అయితే పోయినాం. కానీ అంతకంటే ముందు నుండి కూడా సరే 5:30కు పోకపోవచ్చు, కానీ ఎక్కడ వీలైతే అక్కడ హెడ్ మాస్టర్స్, టీచర్స్ రానటువంటి పిల్లలకు వాళ్ళ దగ్గరికి ఇళ్ళకి పోతూ ఉన్నారు. మాకైతే ఎక్కువ విలేజెస్ ఉంటాయి, రాని పిల్లల దగ్గరికి తరచుగా పోతూ ఉన్నాం. అది పెద్దగా మనం బాధగా ఫీల్ కావట్లేదు.
మన పాఠశాలను మన పిల్లల దగ్గరికి పోవడము, పేరెంట్స్తో ఇంటరాక్ట్ కావడము మనం మీద పెద్దగా దాన్ని ఇంకో రకంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మనం కూడా చాలా పాఠశాలలు ప్రైమరీ స్కూల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఫొటోస్ పెడతా ఉన్నారు. కొంత అవగాహన కూడా ఉంది నాకు. టీచర్స్ ఎవరైతే కొంత సోషల్ కన్సర్న్ ఉంటుందో, సొసైటీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని కోరుకుంటారో వాళ్ళు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. అట్లా చేయడం వల్ల ఎంతో కొంత మెరుగైన స్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలల కాలంలో కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి నెక్స్ట్ ఇయర్ ఎవరికి వాళ్ళకి ఎందుకో బడిబాట మొన్న కలెక్టర్తో ఎంఈఓల మీటింగ్ అయినప్పుడు బడిబాట మీద కూడా డిస్కషన్ వచ్చింది. వివిధ రకాలుగా ఒక రకంగా చెప్పారు. కానీ అఫీషియల్గా అనేది ఇక స్టేట్ పాలసీ ఉంటుంది. కానీ మనంగా అఫీషియల్గా బడిబాట అని పేరు ఉండకపోవచ్చు. కానీ స్ట్రెంత్ పెంచుకోవడానికి ఎట్లా వీలైతే అట్లా ప్రైవేటు పోయేటువంటి పిల్లలను గుర్తించి వాళ్ళ పేరెంట్స్తో కలవడము, అక్కడ ఉన్నటువంటి లోకల్గా మనకు అనుకూలంగా ఉండేటువంటి మన పాఠశాల పట్ల ఒక ప్రేమ ఉన్నటువంటి తల్లిదండ్రులను ప్రజాప్రతినిధులను వినియోగించుకొని కలవడం తప్పులేదు. కాబట్టి అట్లా మనం ముందే అందరు ప్రైవేట్ వాళ్ళు వచ్చి తిరిగి అడ్మిషన్స్ అయినా కాకుండా ముందే మనం తిరిగి స్ట్రెంత్ను పెంచుకోవడానికి ఎవరి వారుగా ప్రణాళికను రూపొందించుకోవాలి. యాక్చువల్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు, ఇండియాలో మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వీలైన మేరకు అటెండ్ అవుతా అని చెప్తున్నాను, కానీ వీలు కావటం లేదు. కాబట్టి కొంత మనం పెరిగిన స్థితిలో అట్లా ఉంటే అలాంటి కార్యక్రమాలు పెట్టుకొని పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయితే ఇంకా కొంత మనకు మెరుగైన స్థితిలో ఉంటుంది. ఈరోజు ఎజెండా ప్రకారము అందరూ కూడా ఇన్వాల్వ్ కావాల్సిందే కోరుతూ ఇప్పుడు మేడం గారిని మాట్లాడవలసింది కోరుతాము. గౌరవ ఎంఈఓ గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరికీ ఆర్పీలకి, సిఆర్పీకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇందులో సార్ ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పిండు. ఫస్ట్ మన ముందు ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, 1 మంత్ ఇంకో 1 మంత్లో అయిపోతుంది. మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ మన స్కూళ్ళలో పిల్లల్ని పెట్టుకోవడమే టార్గెట్. లేకపోతే ఏమైతుంది, ట్రాన్స్ఫర్స్ మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అన్నది కాదు. ఓ మొబైల్ టీచర్ లాగా ఎక్కడ పడితే అక్కడికి పంపించాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అప్పుడు బాధపడేవాళ్ళు ఫస్ట్ మనకు కనీసం ప్రైవేట్ స్కూళ్ళలో పోయేటోళ్ళని ఏదో ఒక రకంగా, ఇప్పుడు అందరి పరిస్థితి, మీ పరిస్థితి అయినా నా పరిస్థితి అయినా ఎట్లయినా సరే పిల్లల్ని తెచ్చుకోవడమే ఉంది. ఎందుకంటే మన ఉనికిని కాపాడుకోవడం ఇలా ప్రధాన ధ్యేయం. మనం కాపాడుకోవాలంటే మనం కాపాడుకోవాలంటే పిల్లల్ని ఎట్లనో చెప్పి తెచ్చుకోవాలి. ఇప్పుడు 5th క్లాస్ మీ దగ్గర ఉన్న 5th క్లాస్ వాళ్ళు పోతుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నా దగ్గర 10th 24 మెంబర్స్ పోతుంది. ఇప్పటి నుంచే నాకు టెన్షన్, 24 వస్తారా రాలా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి. చుట్టుపక్కల చూస్తే ప్రైవేట్ స్కూల్ నుంచి ఎక్కడి నుంచి ఫ్లోటింగ్ లేదు. ఎక్కడ వస్తారు, మోడల్ స్కూల్కి ఎవరు పోతారు, ప్రైవేట్ స్కూల్కి ఎవరు పోతారు, కేజీబీకి ఎట్లా పోతారో నా సెర్చింగ్ ఉన్నా. మీరు కూడా అదే విధంగా సెర్చింగ్ చేసుకొని మీ వంతు ప్రయత్నం మీరు 100% చేస్తే, ప్రయత్నం చేసి ఓడిపోతే ఏమనిపోయినా, ప్రయత్నం చేయకుండా ఓడిపోతే మాత్రం మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తాం. మా కాంప్లెక్స్ పద్ధతి అయితే నా స్టాఫ్ చాలా యాక్టివ్గా పనిచేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ టార్గెట్ కూడా చెప్పిన, వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీరు కూడా అందరూ కూడా చేస్తారు. ఎందుకంటే ఇలా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం కాపాడుకోవటం మనందరం సమిష్టిగా కృషి చేయాల్సింది. ఎక్కడికి వెళ్తున్నా కానీ మొన్న నేను ఎంఈఓ సార్ గారు వెళ్ళాను, ప్రైవేట్ స్కూల్కి వెళ్తే 160 మంది ఉన్నారు పిల్లలు. ఎంత చాలా చిన్న పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రైవేట్ మన దగ్గర స్టాఫ్ కొరత కూడా అది దానికి మనం అనుకోవటం కాదు. చిన్న పిల్లలు అయినా సరే, తోడున్న అమ్మాయిని అయినా సరే, ఇంత అబ్బాయినైనా వాళ్ళ అక్క రావాలి అంటే పట్టుకుంటారు. ఆయన్ని కూడా తీసుకురామని చెప్తారు వాళ్ళు. మా దగ్గర కూడా ఒక 2 అమ్మాయిలు రాకుంటే మేము అదే చెప్పినాం, చాక్లెట్ ఇచ్చో ఎట్లో కూర్చోబెడతా, మీరు ఆ అమ్మాయిని కూడా తీసుకురండి. ప్రైవేట్ పక్కన పిఎస్సీ తోలుతుంటే 4 అంటారు, అయినా కానీ తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుంటున్నాం. ఆ అమ్మాయి బడికి రాకుండా అట్లాంటివి మీరు కూడా అట్లాంటిది ఇచ్చేయండి. మనం చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఒక థర్డ్ 4 బేసిక్స్ నేర్పేంత వరకు మనం వాడుతున్నారు. తర్వాత వాళ్ళు వేరే స్కూల్ని ఆశ్రయిస్తారు. అయినా తప్పదు, మనం కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకున్నా మనకు కూడా యూజే. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఓకే సార్, అందరికీ నమస్కారం. ఇప్పటికీ ఎంఈఓ సార్ మరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, అరూర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మేడం గారు కూడా మన పాఠశాలలో ఉన్న పరిస్థితులు ఏంది, సార్ విజిటింగ్ చేసిన పరిస్థితి ఏంది, మన జిల్లాలో మన మండలంలో మన ఏ విధంగా ఉపాధ్యాయులు మనం పనిచేస్తున్నాం, మనం పనిచేయాలి, తర్వాత ఆఫీసర్ల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంది, తర్వాత మొత్తం మీద ఆఫీసు జాబ్ అనుకోండి, తర్వాత పిల్లలకి ఏం చేయాలి, ఇవన్నీ అంశాలను కూడా ఆల్రెడీ సార్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఎంఈఆర్ కాంప్లెక్స్ హెచ్ఎం మెసేజ్ అయిపోయింది ఇప్పుడు మన ఎజెండాలో. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఒకటి ఉంది. ఇప్పుడు రివ్యూ విత్ హెచ్ఎంస్ టీచర్స్ ఇండివిజువల్లీ బై స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ రిగార్డింగ్. ఈ విధంగా అంటే మీకు అందరికీ తెలిసిందే, యాజ్ యూజువలే ఉంది. అంతకుముందు ఉన్న ఎజెండా ప్రకారమే మనం గత సంవత్సరం అంటే గత కాంప్లెక్స్ మీటింగ్లో ఎలాంటి ఎజెండా ఉందో అదే ఎజెండా ఆ విధంగానే ఉంది. మీకు అందరికీ తెలుసు. మరి దేని మీద మాట్లాడాలి ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు
దాదాపుగా బ్రీఫ్గా చెప్పండి. తర్వాత ఏదైనా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, తర్వాత సిస్టంలో మీ పిల్లల్లో మీ బడిలో తర్వాత ప్రభుత్వం నుంచి కానీ, లేదా మండలం నుంచి కానీ, లేదా జిల్లా నుంచి కానీ, లేదా రాష్ట్రం నుంచి కానీ ఏం కోరుకుంటున్నారు అనేది ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్గా అవి జస్ట్ చెప్పండి. అంతే దాన్ని పెద్దగా ఎలాబరేట్ చేసి ఎక్కువసేపు వేరే మనల్ని మనం అనుకోవడం కాదు. కరెక్ట్ సూచనలు ఇలా చేస్తే మా మండలం నుంచి ఇది అందట్లేదు, ఇలా చేస్తే బాగుంటుంది, జిల్లా నుంచి ఇట్లా ఉంటుంది, రాష్ట్రం నుంచి మేము ఇది ఆశిస్తున్నామని చెప్పేసి ఆ విషయాలు మాత్రం చెప్పండి. తర్వాత మీ పాఠశాలలో ఉన్న పరిస్థితులు ఏందనేది కూడా దానికి సంబంధించి ఇప్పుడు సార్ కూడా చెప్పిన బేస్ లైన్ టెస్టు, ఇప్పుడు మిడ్ లైన్ టెస్టు, రిజల్ట్ ఆన్లైన్ ఎంట్రీ అనేది ఇప్పుడు జరిగిందా జరగలేదా, ఇప్పుడు ప్రతిసారి ఎంఈఓ గ్రూప్లో కానీ లేకపోతే ఇంకా గ్రూప్లో కానీ ఎప్పుడు కూడా ఇది నింపండి, ఇంకా అది చేయండి అని ఇంకా ఎప్పుడు నిరంతరం కూడా జిల్లా నుంచి మనకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మరి ఎంఈఓ గారు కూడా చెప్పినట్టు వీటి మీద మీరు బ్రీఫ్గా మీ పాఠశాలల్లో ఉన్న పరిస్థితిని, తర్వాత మీరు ఎప్పటి వరకు ఒకవేళ చేయకపోతే ఎప్పటి వరకు చేస్తారు, సాధ్యమైన తొందరగా ఎప్పుడు చేస్తారు, రేపు చేస్తారా, ఎట్లయినా మీరు దాని మీద జస్ట్ క్లారిటీ ఇవ్వండి. తర్వాత మీ పాఠశాలలో ఇవి ఏం జరిగినాయి అనేది 1 by 1 బ్రీఫ్గా మాట్లాడండి. తర్వాత ఇంకేమైనా ఎక్కువ మాట్లాడాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మీరు మీ అభిప్రాయాలు చెప్పవచ్చు. మీ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ మీ పాఠశాలలో మేము పోయినప్పుడు ఇలా ఉంది, తర్వాత నేను ఇలాంటి స్ట్రాటజీస్ పాటించిన, ఈ స్ట్రాటజీస్ తోటి నేను దీన్ని ఇంప్రూవ్ చేయగలనా, అది తెలుగా, మ్యాథ్సా, ఇంగ్లీషా, ఈవీఎస్ఆ, ఆ సబ్జెక్టు పరంగా ఏదైనా అందరికి ఉపయోగపడ్డట్టు, టీచర్లు అందరికి ఉపయోగపడ్డట్టు ఏదైనా ఉంటే అది వచ్చి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మీరు చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికైతే ఇక్కడ ఓన్లీ డిస్కషన్ మెథడే ఉంటుంది, మొత్తం ఇంటరాక్టివ్ సెషన్. మరి మనం ఒకరికొకరు మన బోధనా విధానాలు, మన టీచింగ్ మరి ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుంటూ మరి ఉన్నత ఫలితాలు విద్యార్థులకు, మన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మరి మంచి నాణ్యమైన విద్య, గుణాత్మక విద్య అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాని మీద ఇక్కడ దాకా మనం వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రతిదీ కూడా ఒక విధంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదీ కూడా విద్యార్థులకు ఉపయోగపడేటట్టు, లేదా టీచర్ల యొక్క బోధనా విధానాలు మెరుగుపడేటట్టుగా అలాంటి సూచనలు, సలహాలు అయితే అందరినీ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. స్కూల్ పేరు, మీ పాఠశాలలో ఏం జరుగుతున్నదని చెప్పండి. తర్వాత మనం మిగతాది ఎలాబొరేటివ్గా మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్.